హలో అండి, ఈరోజు మనం దోసకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీ అలాగే దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. 2 డేస్ పాటు కూడా మనకి చక్కగా నిల్వ కూడా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ముందుగా స్టవ్ పైన మంచిగా ఇలా ప్యాన్ పెట్టేసుకొని వేడయ్యాక నువ్వులు 1 స్పూను, 2 స్పూన్ల వరకు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఎండుమిర్చి ఒక 10 వరకు కారాన్ని బట్టి మంచిగా ఇలా వేయించుకోండి. ఒకవేళ ఎండుమిర్చి వేగలేదనుకుంటే కొద్దిగా పప్పులన్నీ పక్కకు జరిపేసి ఇలా ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు, మరి ఎర్రగా కాకుండా. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మంచిగా చల్లారాక ఇలా వేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం ఒక 1/2 కేజీ అంత దోసకాయని కట్ చేసి ముందుగానే ముక్కలుగా ఇలా గింజలు తీసేసి, కొన్ని గింజలు అయితే ఉన్నాయండి, మీకు ఇష్టమైతే గింజలు అన్నీ మొత్తం గింజలతో పాటు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ గింజలన్నీ తీసేసాను. లైట్గా అలా ఉన్నాయన్నమాట. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇంకా దోసకాయ ముక్కలన్నీ మంచిగా ఇలా వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. అందులోనే 1 స్పూన్ అంతా చింతపండు వేసుకొని మంచిగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే సాఫ్ట్గా కుక్ అవ్వండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఇలా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేద్దాం. పల్లీలు అలాగే ఎండుమిర్చి, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మెత్తగా కాకుండా. తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మెత్తగా కాకుండా మనం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకసారి అంతా కలిపేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ 2 వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పిల్లలు తినగలరు అనుకుంటే పర్లేదండి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా తగిలేలాగా మిక్సీ పట్టుకోవచ్చు. లేదు పిల్లలు కూడా మంచిగా తినాలి, ఒకవేళ తినరు కదా అట్లా అనుకున్న వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసుకుంటే టేస్టీ పచ్చడి రెడీ.